ఈరోజు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు సంపూర్ణంగా ఓపెన్ అవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతి నుంచి పీజీ వరకు, తెలంగాణలో మాత్రము 9-10 తరగతుల నుంచి పీజీ వరకు కూడా పాఠశాలలు కాలేజెస్ ఓపెన్ అయినాయి. అయితే దాదాపు సుదీర్ఘకాలం తర్వాత అంటే 10 నెలల తర్వాత పాఠశాలలు కళాశాలలు ఓపెన్ అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా మరి కరోనా టైంలో మరి పిల్లలు వాళ్ళ స్కూల్స్కి వెళ్తే మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగనే ఈ మధ్యకాలంలో ఏదైతే పరిణామాలు చోటు చేసుకున్నాయో అంటే కార్పొరేట్ స్కూల్స్ కూడా ఫీజుల విషయంలో కూడా అధిక ఫీజులు వసూలు చేయడం అనేది కూడా ఆరోపణలు జరిగినాయి. సో దీనంతటి మీద చర్చించుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కర్నె అరవింద్ గారు, అలాగనే తెలంగాణ జేఏసీ స్టూడెంట్ లీడర్ ఆమన్గల్ రాజు గారు. సో వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఈ రోజు నుండి విద్యా సంస్థలు సరే అరవింద్ గారు, ఈ రోజు నుంచి విద్యా సంస్థల ప్రారంభమైన నేపథ్యంలో ఈ దాదాపు 10 నెలల తర్వాత స్కూల్స్ తెరుచుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ స్కూల్స్ తెరవడంపై ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క స్పందన ఎలా ఉందంటారు? ముఖ్యంగా దాదాపు 10 నెలల కాలం తర్వాత ఇవాళ పునః ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా 9-10 తరగతుల నుండి పీజీ వరకు కూడా ఇటు పాఠశాలలు అటు ఏమో కాలేజెస్ ఇలా రీఓపెన్ కావడం జరిగింది. విద్యార్థులకు వారి తల్లిదండ్రుల ఒప్పంద పత్రాల పైన చేసుకొని వాళ్ళ ఒప్పంద పత్రం తీసుకొని మాత్రమే స్కూల్స్కి అలౌ చేస్తూ ఉన్నారు విద్యార్థులకి. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడైతే విద్యార్థులు స్కూల్లో పోయే ముందే స్కూల్ గేట్ దగ్గరని ఇవాళ నేను పొద్దున ఇబ్రహీంపట్నంలో ఇవాళ చూడడం జరిగింది. స్కూల్లో వాళ్ళు ఎంటర్ కాగానే ఫస్ట్ శానిటైజ్ చేసి, సెకండ్ మొత్తం ఏమంటారు టెంపరేచర్ చెక్ చేసి తరగతి గదులకు తీసుకొని పోయేసరికి నేను ఇవాళ ప్రత్యక్షంగా నేనే ఇబ్రహీంపట్నంలో పోయి చూడడం జరిగింది. ఓకే, లెఫ్ట్ కార్నర్లో ఒకరు ఉంటే మరి రైట్ కార్నర్లో ఇంకొకరు 6 ఫీట్ల గ్యాప్ ఇచ్చి విద్యార్థులను కూర్చోబెట్టడం జరుగుతుంది. సో స్కూల్లో ఒక తరగతి గదిలో కేవలం 20 నుంచి 25 మంది వరకే కూర్చోబెట్టి గొప్పగా అంటే ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం మే 16కు మొత్తం యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ కావాలని చెప్పి పూర్తి స్థాయిలో తెలంగాణ విద్యాశాఖ కూడా ఆదేశించడం జరిగింది. ఆ పద్ధతిలో ఇవాళ విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఆ పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు రాజు గారు మీరు చెప్పండి, అంటే ఈ పేరెంట్స్ యొక్క నిజంగా చెప్పాలంటే కరోనా టైంలో ఈ పేరెంట్స్ యొక్క స్పందన ఎలా ఉంది? అంటే సార్ చెప్పినట్టుగా అరవింద్ గారు చెప్పినట్టుగా ఒప్పంద పత్రాలు అనేది కూడా తీసుకొని వాళ్ళ పిల్లలకు స్కూల్స్కి పంపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఈ యొక్క స్కూల్స్ తెరవడం పైన పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ స్పందన మీ దృష్టిలో ఎలా ఉంది? మీ దృష్టికి వచ్చిన సమాచారం ఎలా ఉంది? అలాగనే ఒప్పంద పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటారు? తప్పకుండా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థులకం తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు స్వాగతిస్తుంది. గత 4-5 సందర్భాల్లో మేము ఇదే విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ గారిని కలవడం జరిగింది. దాదాపుగా స్కూల్స్ అన్ని మూతపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా పేద విద్యార్థులు ఈరోజు విద్యకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు స్కూల్స్ని ఓపెన్ చేయండి. స్కూల్స్ని ఓపెన్ చేస్తేనే ఇప్పుడు సమాజంలో రెండే ఇంపార్టెంట్, ఒకటి హెల్త్, ఒకటి ఎడ్యుకేషన్. ఒకటి హెల్త్ మంచిగా ఉండి ఎడ్యుకేషన్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము కమిషనర్ గారిని కలవడం జరిగింది. చాలా సందర్భంలో వాళ్ళకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఆన్లైన్ క్లాసులు తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్ 1 నుంచి ఎప్పుడైతే ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేశారో ఇప్పటి నుంచి గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నటువంటి ఒక 60% పైగా విద్యార్థులు ఈరోజు విద్యకు నోచుకొని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం. కరోనా నిబంధనల మధ్య అన్ని ఓపెన్ చేసినారు కాబట్టి విద్యా సంస్థలను కూడా ఓపెన్ చేయడానికి మేము స్వాగతిస్తూ ఈరోజు విద్యార్థులకు తగిన జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులు తరగతి గది వైపు మళ్లించి ఈరోజు ఒక్కటిసారి స్పెషల్గా మేము చెప్పేది ఏంటంటే
ఖచ్చితంగా విద్యార్థులు తరగతి గదిలో ఉంటేనే ఈరోజు విద్యార్థులకు ఒక మంచి అట్మాస్ఫియర్లో ఒక విద్యను అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అదే విధంగా ప్రభుత్వం కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పినాం. ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే విద్యా సంస్థలు ప్రారంభించిందో, కరోనా జాగ్రత్తల మధ్య విద్యా సంస్థలు ప్రారంభించిందో అదే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ విద్యాశాఖ అధికారులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎవరైతే ఫస్ట్ నుంచి అప్ టు 5th నుంచి 9th క్లాస్ వరకు కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో మీరు అబ్జర్వ్ చేయండి, గమనించండి. చాలా మంది విద్యార్థులు కూలీలకు వెళ్తున్నారు. చాలా మంది విద్యార్థులకు చదువు మీద ఆసక్తి కోల్పోతున్నది. ఇది విద్యా రంగానికే పెను సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ఈ రోజు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, అదేవిధంగా కరోనా జాగ్రత్తలు పాటించి అట్లీస్ట్ ఒక 90 నుంచి 100 డేస్ మధ్యలో తరగతి గదిలో ఒక విద్యా బోధన ఉండేటట్టు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకొని కార్పొరేట్ విద్యా సంస్థలు మీరన్నట్టు ఏదైతే ఫీజులు వసూలు చేస్తున్నారో వాళ్ళని కూడా నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. విద్యాశాఖ అధికారులు అట్లీస్ట్ వారంలో ఒకసారైనా స్కూల్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని బేరీజ్ వేసుకొని విద్యని ఇంకా మరింత ముందుకు తీసుకుపోయి విద్యార్థులకు సంపూర్ణమైన విద్యను అందించే ప్రయత్నం చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఓకే, సో ఈ 10 నెలలు మూతపడిన పాఠశాలలు ఇప్పటికీ దాదాపు అక్కడ డస్ట్ పేరుకొని ఉంటుంది. ఇంకా పిల్లలు ఈరోజు వస్తున్నారు. ఎంత ఏమైనా సరే మరి మూతపడిన తర్వాత అంటే వాటి శానిటైజేషన్ కానీ అలాంటి ఎలా ఉన్నాయి అంటారు? పూర్తి స్థాయిగా నిజానికి ఈ ఆల్మోస్ట్ 10 నెలల తర్వాత ఇవాళ పునఃప్రారంభం కావడం జరుగుతుంది. కాబట్టి అంటే ఈ అన్ని పాఠశాలలు ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. పూర్తి స్థాయిలో మొత్తం స్కూల్ని మొత్తం కడిగి ఆ తర్వాత శానిటైజ్ చేసి ఆ ముందు విద్యార్థి ఎవరైతే గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పటికే ఆయనకు శానిటైజ్ చేసి మాస్క్ ఇచ్చి భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పి ఎవరు ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా ఉపాధ్యాయులే ఉండి వారిని చేయడం జరుగుతుంది. తప్పకుండా అన్నిటికంటే ముఖ్యంగా గొప్పగా అంటే విద్యా సంవత్సరం కూడా ఇప్పటికే అదవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ఫిబ్రవరి 1 నుంచి మే 16 వరకు కూడా గొప్పగా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు కావాలనే ఆలోచన లోపలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పునఃప్రారంభం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కరోనా టైంలో స్కూల్స్ తెరవడం వలన ప్రయోజనం ఏముందంటారు? అంటే నిజానికి ఇప్పుడు దాదాపు 10 months అంటే హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ కానీ లేదంటే ఈ సంక్రాంతి కానీ దీపావళి అలాంటి దసరా హాలిడేస్ ఏమైనా చూసుకుంటే దాదాపు ఒక 3 నెలల పాటు సెలవులు ఉంటాయి మధ్యలో. అంటే 7 నెలల అంటే ఈ క్లాసెస్ అనేది వీళ్ళు మిస్ అయిపోతున్నారు. అందుకనే ఇవాళ విద్యాశాఖ తెలంగాణ అలాంటప్పుడు అంటే ఇప్పుడు ఇంకొక 2-3 months మాత్రం క్లాసెస్ జరుగుతాయి అంటున్నారు. అలాంటిది ఆ 2-3 months కూడా జరగనీయకుండా ఆపేస్తే సరిపోతుంది కదా. మరి అలాంటప్పుడు దేనికోసం, ఎవరికి ప్రయోజనం అంటారు దీనివల్ల? తప్పకుండా విద్యార్థులకు ప్రయోజనం కలగాలనే ఆలోచన లోపలనే ఇవాళ అన్ని విద్యార్థులకు ప్రయోజనమేనా లేకుంటే ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ జరిపింది కాబట్టి వాళ్ళకు మేలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుందంటారా స్కూల్స్ కాకుండా ఇవాళ ప్రభుత్వం అన్నిటికంటే అన్ని కూడా ప్రారంభమై కొనసాగుతున్నాయి. కాబట్టి ఇవాళ విద్యార్థులు గొప్పగా దాంట్లో ఉండాలి. ఇప్పటికే 10 నెలల కాలం అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా విద్య వైపు ఉండాలనే ఆలోచన లోపల ఇవాళ ఫిబ్రవరి 1 నుండి మే 16 వరకు కూడా ఇవి కొనసాగుతాయి. మే 16వ తేదీకి చివరి యాన్యువల్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సార్. విద్యాశాఖ తోతు మంత్రంగానే ఏదో నామమాత్రంగానే సమీక్షలు నిర్వహిస్తుంది తప్ప ఎక్కడ కూడా మేము గతంలో ఆగస్టు నుంచి ఇదే మొత్తుకుంటున్నాం. విద్యార్థులమంతా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా ఆన్లైన్ క్లాసులు అర్థం కావట్లేదు, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేని ఎన్నో గ్రామాల్లో ఉన్నటువంటి విద్యను ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని మేము కమిషనర్ గారిని కలిసినాం, విద్యాశాఖ మంత్రి గారిని కలిసినాం, ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం. నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే భారతదేశంలో 18 రాష్ట్రాలు ఇప్పటి వరకు అన్ని విద్యా సంస్థలను ప్రారంభించినాయి. అప్ టు 1st నుంచి కూడా విద్యా సంస్థలను ప్రారంభించినాయి.
దాని మీద లోతైన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఏదో తూతు మంత్రంగా విద్యా సంస్థలు ఓపెన్ చేసి ఏదో నడిపిద్దామన్న మంత్రంగా కాదు సార్, కాదు. ఇక్కడ ప్రపంచమే అదే కరోనా వచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ నుంచి 8th 9th క్లాస్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసింది అక్కడ. అలాంటిది ఇక్కడ అలాగనే ఇవాళ నుంచి 1వ తరగతి నుంచి కూడా సంపూర్ణంగా క్లాసెస్ అక్కడ స్టార్ట్ చేసింది. మరి అలాంటప్పుడు తెలంగాణలో ఎందుకు ప్రారంభించలేదంట? అంటే ఇక్కడ 9th 10th నుండి పీజీ వరకు కూడా ఒక ప్రాథమిక విద్య దాంట్లో కొద్దిగా వీళ్ళు అది ఉన్నారు కాబట్టి, అంటే 9th తర్వాత కొద్దిగా విద్యార్థులకు ఒక రకంగా ఉంటారు కాబట్టి ఆ 9th 10th నుంచి పీజీ వరకు కూడా విద్యార్థులు ఇటు స్కూల్ పాఠశాలని అటు కాలేజెస్ని రెండింటిని 9th 10th అటు పీజీ వరకు కూడా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వారి విద్యా సంవత్సరం వేస్ట్ కావద్దు అనేటువంటి ఆలోచన లోపలనే ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇది కన్స్ట్రక్టివ్గా, ఇది ఒక కన్స్ట్రక్టివ్ దానిలోగా ఒక పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులకు బోధించడం, ఉపాధ్యాయులకు ఒకటే వారు పదే మా విద్యాశాఖ ఒకే విషయం చెప్పింది. మొన్న సమీక్షా సమావేశాలలో మే 16వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో యాన్యువల్ ఎగ్జామ్ అయిపోవాలని చెప్పి మార్గదర్శకాలు కూడా రూపొందించడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఇంటర్నెట్ లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి, అలాగే విద్యుత్ సౌకర్యం లేని కోయ గ్రామాలు కానీ చెంచు గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ కూడా విద్యుత్ లేని గ్రామాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళ పిల్లలకి ఎవరి ఫోన్ కూడా తెలియదు, అక్కడ ఫోన్ నెట్వర్క్ ఉండదు. మరి ఇన్ని సమస్యల ఉన్నప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న పేదరికంలో మగ్గుతున్న తెలంగాణ వాసులు కానీ ఆంధ్రప్రదేశ్ వాసులు కానీ ఉన్నారు. సో అలాంటప్పుడు ఈ విద్యా సంవత్సరం అంటే కేవలం ఈ 3 లేదా 4 నెలల వ్యవధిలో ఈ విద్యా సంవత్సరం మొత్తం సిలబస్ మొత్తం పూర్తి చేసేస్తారా? అంటే ఆ పద్ధతుల్ని చెప్పిండ్రు సార్, ఆ పద్ధతుల్ని అంటే ఎట్లా కన్స్ట్రక్టివ్ ఎట్లా తీసుకుపోవాలి, ఫిబ్రవరి 1 నుండి మే 16 వరకు ఎట్లా ఏ పద్ధతిలో పోతే మనకు మొత్తం సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుందో అనేటువంటిది పూర్తి స్థాయిలో విద్యాశాఖ రూపొందించి అక్కడ ఉన్నటువంటి పాఠశాలలకు ఇవ్వడం జరిగింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పోయి ఆ పద్ధతిలో విద్యార్థులని అది చేసే పద్ధతిలో ఉంటుంది. ఓకే, అంటే రాజు గారు మీరు చెప్పండి, ఇప్పుడు సార్ చెప్పిన దానికి మీరు ఏకీభవిస్తారా? అంటే ఇంటర్నెట్ ఆండ్రాయిడ్ మొబైల్ లేని వ్యక్తులు కూడా ఉంటారు, ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కూడా స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నల్లమల ఫారెస్ట్లో వెళ్తే దాదాపు 80 కిలోమీటర్లు నల్లమల ఫారెస్ట్లో నడిచి వెళ్ళి కూడా అక్కడే స్కూల్స్లో అదే స్కూల్ ప్రాంగణంలో ఉండి విద్యను బోధించే టీచర్స్ కూడా ఉన్నారు. మరి ఆ ప్రాంతంలో నెట్వర్క్ ఎలా పరిస్థితి బాగుండదు కదా. ఇలాగని తెలంగాణ ప్రాంతంలో కూడా మరి ఏజెన్సీ ప్రాంతాలు చాలా ఉన్నాయి, కోయ గ్రామాలు కానీ చెంచు గ్రామాలు కానీ నెట్వర్క్ లేదు. సో అలాంటి వాళ్లకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని అంటారు మీరు చెప్పండి సార్? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఎప్పుడైతే సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసిర్రో, నిజంగా ఇలా కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి, అంధకారంలో ఉన్నాయి, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని ప్రాంతాలు ఉన్నాయన్న ఉద్దేశం ఒకవేళ ప్రభుత్వానికి ఒక ఆలోచన కనుక వస్తే ఆ రోజే వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ వాళ్ళే ఇచ్చేవాళ్ళు, ల్యాప్టాప్లు వాళ్ళే కొనిచ్చేవాళ్ళు. ఏదో నామమాత్రంగానే తూతు మంత్రంగానే ఆన్లైన్ క్లాసు స్టార్ట్ చేసారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ రోజు అన్న చెప్తున్నట్టు విద్యా సంస్థల ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, కరోనా నేపథ్యంలో ముందుకొచ్చి ఓపెన్ చేస్తుందని అన్న చెప్తున్నాడు క్లియర్గా. మేము అడిగేది ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం, మీరు కరోనా నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కూర్చొని సమీక్ష చేసి అన్నీ ఓపెన్ చేస్తున్నామని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు యూనివర్సిటీ హాస్టళ్లను ఎందుకు ఓపెన్ చేయట్లేదు, యూనివర్సిటీ హాస్టల్ని మాత్రం ఓపెన్ చేయడానికి మీరు ఎందుకు జంకుతున్నారు, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంటే మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇలా యూనివర్సిటీలలో ఉండి ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజు ఎక్కడ ఉండి చదువుకోవాలి, ఎక్కడ ఉండి డిగ్రీకి పోవాలి, ఎక్కడ ఉండి పీజీకి పోవాలి, ఈ రోజు వాళ్ళ విద్యార్థుల పరిస్థితి ఏంటి, వాళ్ళ అకామిడేషన్ ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని ఈ రోజు గవర్నమెంట్ యూనివర్సిటీలు ఓపెన్ చేస్తలేదు కదా. అక్కడ చదివే విద్యార్థులు, నిరుపేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండి హాస్టల్స్ లో ఉండి చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఏందనే విషయాన్ని మీద గవర్నమెంట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రెండవది, ఈ రోజు గవర్నమెంట్ జీవో నెంబర్ 46 తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 46 ఏం చెప్తుంది,
ఈ విద్యా సంవత్సరంలో కేవలం గత సంవత్సరంలో ఏ ఫీజులు వసూలు చేసిర్రో అదే ఫీజులు ఈ సంవత్సరం వసూలు చేయాలని చెప్పారు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి నిర్ణయం తీసుకొని 30% ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, 70% విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యా సంస్థలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది తప్ప ఇప్పటి వరకు ప్రైవేట్ విద్యా సంస్థలు కానివ్వండి, కార్పొరేట్ విద్యా సంస్థలు కానివ్వండి, ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక గందరగోళమైన వాతావరణం ఉన్నారు. పిల్లలందరూ విత్ డిక్లరేషన్ తోటి పంపిస్తున్నారు, కానీ ఆ ఫీజులు ఏ విధంగా కట్టాలి? ఈ రోజు మీరు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ స్కూళ్ళు ఈ రోజు ప్రారంభించి మొదటి రోజే ఈ రోజు మీరు ఫీజులు కడితేనే మేము క్లాసు అలౌ చేస్తామన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఎందుకు ఫీజులు వసూలు చేస్తున్నారో దాని మీద నియంత్రణలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీటన్నింటిని తీసుకోకుండా ఏదో నామమాత్రంగా తీసుకొని మేము విద్యా సంస్థలను ప్రారంభించడం మాత్రం అదైతే కరెక్ట్. అరవింద్ గారు, ఇప్పుడు రాజు గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 30% ఫీజుల్ని తగ్గించమని చెప్పేసి ప్రభుత్వం అక్కడ అఫీషియల్ గా చెప్పింది. మరి ఇక్కడ 46 జీవో మాత్రమే విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం ఏంటంటే పాత ఫీజులు మాత్రమే కట్టించుకోవాలని చెప్పేసి అన్నది. కానీ ఇక్కడ ఏ విధంగా పాత ఫీజులు కట్టించుకున్నంత మాత్రాన్ని ఏ విధంగా ఈ స్టూడెంట్స్ కి న్యాయం జరుగుతుందని అంటారు? తప్పకుండా తెలంగాణలో ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలనేటువంటి పద్ధతులు అంటే క్లారిటీ ఎందుకు ఇవ్వలేదు గవర్నమెంట్ అని చెప్పేసి మీరు నమ్మరు సార్. ఇవాళ మా గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు సిరిసిల్లలో అద్భుతంగా ఒక స్కూల్ ఏర్పాటు చేసుకొని ఒక స్కూల్ని, ఆ స్కూల్ ఎంత బాగుంటుందంటే ఒక కార్పొరేట్ స్కూల్లే అసూయపడే పద్ధతిలో ఇవాళ అక్కడ ఇది ప్రారంభ దశనే, ఇది తొలి అడిగే. కానీ ఇవాళ మీరు పోయి చూసినట్లయితే సార్ సిరిసిల్లలో అద్భుతంగా స్కూల్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కడుపు నిండా మధ్యాహ్నం భోజనం పెట్టి మీరు నమ్మరు, తెలంగాణలో ఒక విద్య ఉంటే వివేకం వస్తుంది, వివేకం ఉంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిస్తాయని చెప్పి జ్యోతిరావు పూలేకు నిదర్శనం సార్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అందుకోసమే 945 గురుకుల పాఠశాలలు చేసి దాంట్లో ఒక్క విద్యార్థి పైన 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వమే సార్. మాకు వేరెవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కరోనా టైంలో మనం అడుగుతున్నది, కరోనా టైంలో ప్రజలు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నారు. అలాగనే ఇన్ని రోజులు క్లాసెస్ జరగలేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 30% మాత్రమే 30% ఫీజులు తగ్గించమని చెప్పేసి జియో విడుదల చేస్తే ఇక్కడ తెలంగాణ మాత్రము 46 జియో నెంబర్ 46ని విడుదల చేస్తూనే పాత ఫీజులు మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి అన్నది. మరి దీని మీద కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. అదనపు ఫీజు అంటే పాత ఫీజుల కంటే కూడా అదనపు ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ వాటి మీద ఎందుకు చర్యలు లేదు అంటున్నా. తప్పకుండా ముఖ్యమంత్రి గారు సమీక్షించి తర్వాత అంటే ఇప్పుడు దాదాపు ఈ 6-7 మంత్స్ నుంచి కూడా మనం చూస్తున్నామండి. దానిపైన 6-7 మంత్స్ నుంచి కూడా మనం విద్యార్థుల అంటే పేరెంట్స్ అసోసియేషన్ కూడా ధర్నాలు నిరసనలు కూడా చేసే పద్ధతులు వాళ్ళ వాయిస్ వినబడలేదా? ముఖ్యమంత్రి గారికి కానీ విద్యాశాఖ మంత్రికి కానీ వాళ్ళ వాయిస్ వినబడలేదంటారా? సార్ తప్పకుండా విద్యార్థులకు న్యాయం చేసే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఆ దిశగా చర్య తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారు సార్? చెప్పండి రాజు గారు, మీరు చెప్పండి. సార్ చెప్తున్న దానికి మీరు ఏకీభవిస్తారా? నేను అదే అంటున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇప్పుడు అన్న చెప్పిండు అంటే ఇప్పుడు 6 నెలల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి కదా, పేరెంట్స్ కూడా దాని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెప్పుడు ఆయన తీసుకుంటారు? పేరెంట్స్ కూడా ఒక క్లారిటీ లేదు. విద్యా సంస్థలు ప్రారంభమైనాయి, సరే మా పిల్లల్ని డిక్లరేషన్ తోటో కరోనా జాగ్రత్తల మధ్యనో మేము స్కూల్ కు పంపించడానికి మేము రెడీగా ఉన్నాము. అక్కడ విద్యా సంస్థల్లో ఉండే ఫీజు ఏ విధంగా ఉంది? గత 10 నెలల నుంచి విద్యా సంస్థలు మూతపడినాయి. ఆన్లైన్ క్లాసులకు ఫీజులు వసూలు చేసినారు. ఆన్లైన్ క్లాసులతో పాటు లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఎంత ఫీజు తీసుకున్నారో ఇప్పుడు కూడా అంతే ఫీజు తీసుకుంటున్నారు. మరి వాళ్ళను నియంత్రణలోకి తీసుకునేది ఇంకెప్పుడు? ఇంకొక మీరే అన్నారు, మీరు అకాడమిక్ ఇయర్ కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని వచ్చినాయి, దానికి ఒక రూట్ మ్యాప్ అంతా మేము ఖరారు చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు బిగినింగ్ ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ క్రమంలో
మీరు చర్యలు తీసుకోకపోతే ఎట్లా? వాళ్ళందరి మీద కార్పొరేట్ స్కూల్స్ ఖచ్చితంగా ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ అందరికి మాకందరికి ఫోన్ చేసి సార్ మాకు ఈరోజు ఫీజులు కట్టకపోతే ఈరోజు క్లాసెస్కి అలో లేదని చెప్తున్నారు. అంటే ఈరోజు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఒక గందరగోళమైన వాతావరణంలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు, ఎస్పెషల్లీ విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి సారించి వెంటనే ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో, కార్పొరేట్ మాఫియా ఉందో వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుండాలి. ఖచ్చితంగా మేము ఒక్కటే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదో తూతూ మంత్రంగా విద్యా సంస్థలను ఓపెన్ చేసి మేము అందరికీ వాళ్ళకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అని చెప్తున్నారు కదా. రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో విద్యార్థులు లేరు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు చదువు మీద ఆసక్తి కోల్పోయింది. ఈరోజు విద్యా వ్యవస్థని ప్రమాదంలోకి పోయే అవకాశం ఉన్నది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల ఉండే విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందించే అనే అంశం మీద ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించి ఖచ్చితంగా ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫీజులు వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని కార్యరూపం మాటల వరకు కాదు కార్యరూపం దాల్చితే బాగుంటుంది అనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఓకే, సో కర్నే అరవింద్ గారు మీరు చెప్పండి మీ ప్రభుత్వం విషయంలో. అంటే ఈ కొన్ని సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించి ఎంతమంది ఈ సర్వే అంటే ఆన్లైన్ క్లాసెస్కి దూరంగా ఉన్నాయి, ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఎంతమంది దగ్గరగా ఉన్నారని చెప్పేసి కూడా ఒక సర్వే నిర్వహిస్తే దాదాపు 60% మంది విద్యార్థులు ఈ ఆన్లైన్ క్లాసెస్కి దూరంగా ఉన్నారు. మిగిలిన 40% విద్యార్థుల్లో 25% మంది అర్థం కాలేదని చెప్పేసి సర్వే నిర్వహిస్తే ఆ రిజల్ట్ అనేది బయటకు వచ్చింది. అంటే దాదాపు 85% అంటే మిగతా 15% మాత్రమే ఇందులో అర్థమైందని చెప్పేసి చెప్పిన వాళ్ళు, అంటే వాళ్ళు కూడా అరకొరగా మాత్రమే. సో ఆ విధంగా చూస్తే మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు, అలాగనే ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి ముందుకు రాలేదు. సో దీన్ని బట్టి ఏమంటారు? నేనేమంటున్నా సార్, నిజమే చాలామంది విద్యార్థులు వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్కి అంటే నిజంగా కూడా తరగతి గదిలో కూర్చొని అది చేసుకున్నప్పుడు కొద్దిగా విద్యా బోధన ఒక రకంగా ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ నిజంగా కొద్దిగా ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా తప్పకుండా అది కావద్దు. విద్యార్థి కానీ విద్యార్థిని కానీ ప్రత్యక్షంగా వచ్చి తరగతి గదిలో కూర్చుంటేనే కన్స్ట్రక్టివ్గా అదవుతారు అనే ఆలోచన లోపలని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా సార్ నేను ఒకటే ఏంటంటే విద్యార్థులకు మీరు నమ్మరు, జ్యోతిరావు పూలే గారి దానిపైన విదేశాలకు పోతే 20 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉందా సార్? ఇట్లా అనేక రంగాల లోపల అనేక పద్ధతులు తీసుకొని పోయి విద్య ఉంటే వివేకం వస్తుంది, వివేకం వస్తే సమాజంలో అసమానత తొలగిపోతాయి అన్నటువంటి ఆలోచనల ఉన్నటువంటి ముఖ్యమంత్రి సార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. తప్పకుండా విద్యార్థుల పక్షాన్నే ఉంటాడు. విద్యార్థులకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా విద్యార్థులకు న్యాయం చేసే పద్ధతులనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు సార్. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో దాదాపు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే దాదాపు 10,000 పాఠశాలలు, అలాగే ప్రైవేట్ ప్రభుత్వం రెండు కూడా కలిపితే దాదాపు 26,000 పైచీలకు పాఠశాలలు మనకి ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే 10,000 పాఠశాలలకు పైగా అవి కేవలము ప్రభుత్వ పాఠశాలలు. సో దీన్ని చూస్తే దాదాపు 30 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగనే అగ్రవర్ణాలకు సంబంధించిన పేద విద్యార్థులు కూడా అందులో చదువుతుంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ పేరుతో విద్యా సంస్థలు ఈ విధంగా నెట్టుకొస్తున్నాయి. అంటే ఈ విద్యా సంవత్సరాన్ని ఆన్లైన్ క్లాసెస్ అనే పేరుతో దాన్ని ముందుకు తీసుకెళ్లిపోదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారా, లేకుంటే ఈ విద్యా సంవత్సరాన్ని కంటిన్యూ చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాయి, సో వాళ్ళని న్యాయం చేయడం కోసము వాళ్ళ కొమ్ము కాస్తుందంటారా? అట్లా ఏముండదు సార్. అంటే అందరూ ఆరోపించేది మాత్రం కార్పొరేట్ వ్యవస్థలను స్కూల్స్ యొక్క కొమ్ము కాయడం కోసమే ప్రభుత్వం ఈ రోజు ఈ పాఠశాలను ప్రారంభించి అంటే ఆన్లైన్ క్లాసెస్ అని దృష్టిలో పెట్టుకొని విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్లాన్ తో చేశారు. కానీ అసలు ఈ 85% మంది పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఎటువంటి నిర్ణయము కానీ సంక్షేమం కానీ ప్రభుత్వం చూడలేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని మీరు ఏమంటారు? సార్ నేను ఒకటే, ఎంతసేపు
సరే వారి పర్ఫెక్షన్ వాళ్ళకు ఉంటుండొచ్చు, కానీ ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం అంతా కూడా ఇవాళ ప్రారంభమైంది. మే 16కు అది చివరి యాన్యువల్ ఎగ్జామ్ అవుతుంది. ఈ 4 నెలల లోపల ఎట్లా పోతే వీళ్ళకు విద్యార్థులకు అదైతే ఒక కన్స్ట్రక్టివ్ ఆదేశాలు వచ్చేసినాయి, ఆ పద్ధతుల ఉపాధ్యాయులు పోయి వారికి అన్ని ఎగ్జామ్స్లు అన్నీ కూడా నిర్వహించి లాస్ట్కి మే 16వ రోజు చివరి ఎగ్జామ్ ఉంటుంది. అక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉపాధ్యాయులకు ఉన్నాయి. రాజు గారు మీరు చెప్పండి, ఇప్పుడు సార్ చెప్తున్న దానికి మీరు ఒకవేళ ఏకీభవిస్తే, ఒకవేళ మీరు ఏకీభవించని పక్షంలో ఈ షార్ట్ పీరియడ్ అంటే ఈ 3 to 4 months ఏదైతే ఉందో, ఈ 3 to 4 monthsలో విద్యా అభ్యాసం ఏ విధంగా ఉండాలని మీరు సలహా ఇస్తారు? మేము గతంలో కూడా విద్యాశాఖ డైరెక్టర్ గారు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేసినాం. దాదాపు ఒకవేళ విద్యా సంస్థలు ఓపెన్ చేస్తే ఒక 100 రోజులు ఒక ప్రణాళికబద్ధంగా అప్ టు 5th నుంచి 10th వరకు చాలా మంది ఆన్లైన్ విద్యకు దూరంగా ఉన్నారు, వాళ్ళకు అర్థం కావట్లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఆన్లైన్ క్లాసుల వల్ల అసలు మాకేం అర్థం అవుతలేదు, డైరెక్ట్ వాళ్ళు టాపిక్స్ చెప్తున్నారు, బేసిక్స్ చెప్పట్లేదు, ఫండమెంటల్స్ మాకేం అర్థం కావట్లేదు అని చాలా మంది విద్యార్థులు, దాదాపు మీరు అన్నట్టు 60% విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు దూరంగా ఉన్నారు. ఇంకొక 25% విద్యార్థులు వినే విద్యార్థులకు అసలు ఏం ఆన్లైన్ క్లాసులు వింటున్నా కానీ ఏం అర్థం కావట్లేదు. కాబట్టి ఆన్లైన్ విద్య వల్ల నిరుపేద విద్యార్థులకు మాత్రం ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. కాబట్టి మేము విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే, మీరు ఒకవేళ స్కూల్స్ రీఓపెన్ చేస్తే దాదాపు ఒక టైం పీరియడ్ ఒక 100 నుంచి 120 రోజుల మధ్య స్కూల్స్ నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా మీరు అప్ టు 5th నుంచి 10th వరకు స్కూల్స్ రీఓపెన్ చేయమని మేము పదే మేము వేడుకున్నాం. ఇప్పుడు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అప్ టు 5th నుంచి 10th వరకు స్కూల్స్ ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే, ఆగమేఘాల మీద 9th 10th నుంచి అప్ టు పీజీ వరకు ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా ఇక్కడ చాలా మందికి కలవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు నడిపించినాయి కాబట్టి ఎలాగో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నాయా అన్న ఒక ఆలోచనలో కూడా ఈరోజు తల్లిదండ్రుల్లో విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఆ ఆలోచనని ప్రభుత్వం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి గారు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, మొన్నటి విద్యాశాఖ అధికారులు సమీక్షా సమావేశాలు ఈ రోజు మాట్లాడిన మాటలు రేపు ఉండట్లేదు. అంటే విద్యాశాఖ అధికారులనే ఒక పొంతన లేని సమాధానాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ లేదు. కాబట్టి వీటన్నిటి మధ్య విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థ మంచి గాడిలో పెట్టే విధంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని విద్యార్థులు ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు దూరం అయ్యారో వాళ్ళందరికీ ప్రత్యక్ష బోధన దృష్టి సారించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో విద్యా సంస్థల మనుగడ కోసం నాణ్యమైన విద్యను అందించే క్రమంలో నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయదలుచుకొని భావిస్తే ఖచ్చితంగా మేమంతా కూడా విద్యార్థులమంతా ఒక సైనికులుగా పనిచేస్తాం. ఖచ్చితంగా నిరుపేద విద్యార్థులకు ఒక విద్యను అందే విధంగా కృషి చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఓకే, సో మీరు చెప్పండి, ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్స్ కొన్ని ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది, మరి విశ్వవిద్యాలయాల హాస్టల్స్ ఓపెన్ చేయడంలో తాత్సారం చేస్తుంది ప్రభుత్వం, దేనికంటారు? అవి కూడా చేస్తారు. అంతేకాకుండా నేను మీకు ఒకటే చెప్తున్నాను సార్, ప్రతి విద్యార్థి పైన 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకు నన్ను కంప్లీట్ చేయని. ఇక్కడ ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా కూడా ఏం కోరుకుంటారంటే, పిల్లలు మనకంటే ఎక్కువ చదువుకోవాలి, మన పిల్లలు మనకంటే ఎక్కువ బాగుపడాలి అనేటువంటి ఆలోచన లోపల తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి ఆ దిశల్ని ఇవాళ సిరిసిల్లలో సార్ ఒక అద్భుతమైనటువంటి పాఠశాలని వస్తా సార్, అక్కడికి వస్తా. అయితే అక్కడ చేసుకొని అద్భుతంగా ఆ స్కూల్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ తొలి అడుగు అక్కడ వేసి ఇవాళ ప్రతి మండల కేంద్రంలో కూడా అట్లాంటి స్కూల్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన లోపలనే గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటుంది సార్. అంతేకాకుండా ప్రతి విద్యార్థులు కూడా ప్రశ్నించాలి. ఇది ఎవరు ఎట్లా చెప్తే అట్లా వినకుండా ఇది ఎట్లుంటది, ఇది ఎందుకు ఇట్లా ఉండాలి అని చెప్పి ప్రశ్నించినప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఒక రకంగా ముందుకు పోతారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎక్కడో ఉద్యోగం కోసం కాకుండా 10 మందికి ఉద్యోగం ఇచ్చే పద్ధతిలో విద్యార్థులు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు అడుగు ఇవాళ సిరిసిల్ల లేచింది. తప్పకుండా ప్రతి మండల కేంద్రంలో కూడా అట్లాంటి పాఠశాలని చేస్తారని చెప్పి చేస్తున్నాం సార్.
ఇప్పుడు మీరు చెప్పండి. ఒకటి ఇప్పుడు ప్రభుత్వము విద్యాశాఖ అధికారులు ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, తెలంగాణ ప్రాంతంలో 9th to PG వరకు అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి తరగతులు అదే విధంగా హాస్టల్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. 2 రోజుల వ్యవధి, 2 రోజుల గ్యాప్ లోనే విద్యాశాఖ అధికారులు మళ్ళీ ఇదే విద్యాశాఖ అధికారులు ఇదే ఉన్నత విద్యా మండలిలో మళ్ళీ సమీక్ష సమావేశం పెట్టి ఇప్పుడు అరకొర వసతులు ఉన్నాయి, ఫెసిలిటీస్ మంచిగా లేవని ఒక సాగు చూపి ఈరోజు యూనివర్సిటీలను ఎందుకు ఓపెన్ చేస్తలేరు? నిజంగా చిత్తశుద్ధి మీరు అంటున్నాడు సిరిసిల్లలో ఓపెన్ చేసిరని మేము 100% మేము స్వాగతిస్తాం. సిరిసిల్లలో ఓపెన్ చేసిరు, అదే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో మొత్తం ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని మేము డెవలప్ చేయండి. మేము కోరుకునేది కూడా తొలి అడుగు అని చెప్తున్నాను. ఇవాళ తొలి అడుగు ప్రతి మండల కేంద్రాల్లో కూడా అట్లాంటి ఒక అంటే కార్పొరేటర్ స్కూల్లో ఈర్షపడే విధంగా చేద్దాము. సో మొత్తానికైతే సార్ మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సో ఆన్లైన్ క్లాసెస్ ను దృష్టిలో పెట్టుకోకుండా సైద్ధాంతిక పరమైన ప్రాక్టికల్ విద్య ఏదైతే ఉందో దాన్ని నిర్వహించాలి. ఆ విధంగానే పిల్లలు కూడా ఆ విద్యని అభ్యసిస్తే బాగుంటుంది, వాళ్ళకు నాలెడ్జ్ అనేది అప్పుడే వస్తుంది. ఆన్లైన్ క్లాసెస్ అనేది ముమ్మాటికి కూడా ప్రభుత్వం దాన్ని లెక్కలో తీసుకోకూడదు. కాబట్టి ఇంతవరకు ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయో అవి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ దాదాపు 60 నుంచి 85% మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటూ ఉంటారు, దాదాపు 30 లక్షల మంది. కాబట్టి వారిని అంటే వారిలో కూడా ఇంటర్నెట్ లేని ప్రాంతాలు ఉన్నాయి, అలాగనే విద్యుత్ కూడా చేరని గ్రామాలు కూడా ఉన్నాయి. మరి ఆండ్రాయిడ్ మొబైల్ అంటే కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ప్రాక్టికల్ విద్య ఏదైతే ఉంటుందో ఈ సైద్ధాంతిక పరమైన విద్య దాన్నే ముందుకు తీసుకువెళ్ళి విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాగనే యూనివర్సిటీ హాస్టల్స్ని కూడా మరి అతి త్వరలోనే తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ యొక్క వాదన అనేది వినిపిస్తుంది. దీంతో పాటు విద్యా వ్యవస్థ, విద్యా సంస్థలు, విద్యాశాఖ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి ఇక గెస్టులు ఈ విధంగా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇది ఈరోజు టాపిక్. దీనిపై మాట్లాడటానికి వచ్చిన వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి మరో టాపిక్ తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండి V3 న్యూస్.